డాక్టర్ ధారావత్ దేవేందర్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్. వారం రోజుల క్రితము 3 days బేబీని పేరెంట్స్ బేబీ ఆఫ్ ప్రవళిక అండ్ ఫాదర్ కరీంనగర్ నుంచి తీసుకురావడం జరిగింది. కంప్లైంట్స్ ఏంటంటే బేబీకి వాంతులు పసరు వాంతులు చేయడము అండ్ మోషన్ పాస్ చేయకపోవడం వల్ల వెల్నెస్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేశాము. బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎక్స్రే, అబ్డామిన్ ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్ చేశాము. ఎక్స్రేలో ఏంటంటే ఎక్స్రే చూసిన తర్వాత అది ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని తెలిసింది. సో అది ఎమర్జెన్సీ ప్రొసీజర్ అన్నట్టు. ఆ ఎమర్జెన్సీలో పీడియాట్రిక్ సర్జన్ వచ్చారు. పీడియాట్రిక్ సర్జన్ తోటి సర్జరీ చేయించి ఇప్పుడు వారం రోజులు అవుతుంది సర్జరీ చేసి. సర్జరీ అయిన తర్వాత ఒక 2 days ఎన్ఐసీయూలోనే ఉంచాము, క్రిటికల్ కేర్ యూనిట్లో, న్యూనటల్ ఐసీయూలో. సో ఒక 2 days ఏం పాలియకుండా అబ్జర్వేషన్లో ఉంచినాము. 2 days తర్వాత మెల్లగా పాలిచ్చాము, తల్లి పాలిచ్చి తర్వాత కొంచెం పాలు ఇంక్రీజ్ చేసుకుంటా ఇప్పుడు పాలు అనేది మంచినే తాగుతుంది, తల్లి పాలే తాగుతుంది బేబీ. అండ్ ఎన్ఐసీయూలో అన్ని క్రిటికల్ కేర్ ఇన్స్ట్రుమెంట్స్ అని హెచ్ఎఫ్ఎన్సీ, సిప్యాప్, వెంటిలేటర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వెల్నెస్ హాస్పిటల్లో. మేము 24/7 వెల్నెస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాం. అండ్ ఇప్పుడు బేబీ కండిషన్, బేబీ ఫ్లూయిడ్స్ కానీ అన్నీ స్టాప్ చేసినాము. ఓన్లీ మదర్ మిల్క్ తోటే ఇప్పుడు 2 days నుంచి ఏం ప్రాబ్లం లేకుండా మదర్ మిల్క్ తాగుతుంది. ఈరోజు అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. బేబీ కూడా మోషన్ మంచిగా పాస్ చేస్తుంది, వాంతులు అయితే లేదు, తల్లిపాలు మంచిగా తాగుతుంది. సో ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం, చాలా మంచిగా చేశారు. మేడం వల్ల కూడా మాకు చాలా హెల్ప్ అయింది. అంటే వెంటిలేటర్ మీద ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ 1-2-3 hours వెంటిలేటర్ నుంచి బయటికి వచ్చేలాగా మేడం కూడా చాలా హెల్ప్ చేసింది. కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రాబ్లం అన్నట్టు, అంటే జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే మనం పెరిగే వాతావరణంలో తిండి, ఫుడ్ ఇవన్నీ సరిగా తినకపోవడము. బేబీ కూడా వెయిట్ తక్కువ ఉన్నది, టర్మ్ బేబీ 9 నెలలు నిండినాయి కానీ బేబీ వెయిట్ అనేది 1.7 kg ఉన్నది, వెయిట్ తక్కువ ఉన్నది. సో ఇట్లాంటి వెయిట్ తక్కువ ఉన్న బేబీ ఇప్పుడు ఇట్లాంటి ఆపరేషన్ అయ్యి మళ్ళీ వెయిట్ గ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే అది ల్యాప్రోటోమీ విత్ కొలెస్టోమీ ఆపరేషన్ జరిగింది. అది ఏంటంటే మోషన్ అనేది ఇక్కడ కడుపు దగ్గర నుంచే వస్తుంది అన్నట్టు. కొలెస్టోమీ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ నుంచే వస్తుంది. ఇప్పుడు బేబీ వెయిట్ పెరగడం అనేది మెయిన్. వెయిట్ మంచిగా పెరిగింది, ఒక 10 kgs పెరిగిందంటే దానికి మళ్ళీ సెకండ్ ఆపరేషన్ చేసి ఆ కొలెస్టోమీని క్లోజ్ చేస్తారు. అప్పుడు మోషన్ మనం సాధారణంగా అందరు ఎట్లా పోతారో అట్లా పోతుంది బేబీ. డాక్టర్ శృతి, ఇక్కడ కన్సల్టెంట్ అనస్థెటిస్ట్ని, అంటే మత్తు డాక్టర్. యాక్చువల్ అయితే చిన్న పిల్లలు, మన పెద్దవాళ్ళకే మొత్తం శరీరానికి మత్తు ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఈ పాప 1.5 kg కంటే 200 grams మాత్రమే ఎక్కువ. 1.7 kg పాపకి అవయవాలు కూడా 4 రోజుల్లో సరిగ్గా డెవలప్ అవ్వదు. అట్లాంటి పాపకి మొత్తం మత్తు ఇచ్చి వెంటిలేటర్ పైన పెట్టి ఒక 1 hour నుంచి ఆ తర్వాత బయటకు తీసుకురావడం. వెల్నెస్లో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. 1 day పాప నుంచి చిన్నపిల్లలందరికీ మత్తు ఇచ్చే అవైలబిలిటీ. అండ్ మేమందరం కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. అందరి చిన్నపిల్లలకి మత్తు ఇచ్చే అంత కెపాసిటీ, వాళ్ళని బయటకు తీసుకురావడం, అవసరమైన ఎక్విప్మెంట్తో ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. వెంటనే మత్తు ఇచ్చిన తర్వాత కూడా పాప అనేది ఎక్కువసేపు వెంటిలేటర్ పైన లేదు, వెంటనే వెంటిలేటర్ పైన నుంచి తీసుకొచ్చి ఎన్ఐసీయూ కేర్కి సార్కి అప్పచెప్పడం జరిగింది. ఎంతసేపు సర్జరీ అవుతుందో అంతసేపు మాత్రమే మత్తు ఉంటుంది, అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చేస్తుంది. నా పేరు గంగా ప్రవళిక, మాది ఇబ్రహీంపట్నం. మా బాబు వాంతులు, మోషన్ రాకపోవడం లాంటివి జరిగినాయి. దానివల్ల వెల్నెస్ హాస్పిటల్కి వచ్చాము. సరైన టైంలో సరైన వైద్యం అందడం వల్ల ఈ చిన్న బాబుకు పెద్ద సర్జరీ జరిగింది. సరైన వైద్యం అందడం వల్ల ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్, వైస్ ప్రెసిడెంట్ వెల్నెస్ హాస్పిటల్. మన హాస్పిటల్కి బేబీ ఆఫ్ గంగా ప్రవళిక అని చెప్పి రావడం జరిగింది. ఒక బేబీ బాయ్
25వ తారీఖు డెలివరీ అయింది మెట్పల్లిలో. మన దగ్గరికి 28వ తారీఖు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు వచ్చినప్పుడు ఒక అపోహ ఉండింది, హైదరాబాద్ వెళ్తేనే కానీ ఈ సర్జరీ అవ్వదేమో అనే అపోహతో వచ్చారు వాళ్ళు. ఈరోజు చాలా బ్రహ్మాండంగా మా వైద్యులు వాళ్ళకు సరైన టైంలో రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మేము వైద్యం అందించే లక్ష్యంగానే నిజామాబాద్లో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఎవరైనా సరే నిజామాబాద్ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మన హాస్పిటల్ని వినియోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ డాక్టర్స్, వైద్యులు అందుబాటులో చుట్టుపక్కలలోనే ఉంటారు 24/7. ఒకవేళ నైట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా రాత్రి 2 గంటల గదే కాదు కానీ మా డాక్టర్స్ వచ్చి వైద్యం అందించడానికి ఎలాంటి సందేహం లేదు. మీరు ఎవరైనా రావచ్చు, ఏ టైం అయినా రావచ్చు. ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు హరికృష్ణ, జనరల్ మేనేజర్ ఆపరేషన్స్. యాక్చువల్గా మనం నిజామాబాద్లో వెల్నెస్ హాస్పిటల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల చాలా బీద ప్రజలు ఉంటారు. సో వాళ్ళ కోసం తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం ఇవ్వడమే లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.